అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకి స్వాగతం. నేను మీ సంతోషి. మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం 'కన్నప్ప'. ఈ సినిమాకి దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్. అండ్ ఈ సినిమాని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు. అందుకనే పెద్ద పెద్ద యాక్టర్స్ అందరిని కూడా ఇందులో భాగస్వామ్యం చేసుకున్నాడు. ఇండియాలోనే నంబర్ 1 యాక్టర్స్ అందరిని కూడా ఇందులో భాగస్వామ్యం చేసుకున్నాడు. అండ్ ఫీమేల్ లీడ్ కోసం ప్రీతి ముకుందన్‌ని తీసుకున్నారు. అండ్ ఈ సినిమా పైన భారీ అంచనాలే పెట్టుకున్నాడు విష్ణు. సో, ఇందులో ముఖ్య పాత్రలొచ్చేసరికి 'మోహన్ బాబు', 'శరత్ కుమార్', 'బ్రహ్మానందం' నటిస్తున్నారు. అండ్ ఇందులో శివుడుగా 'అక్షయ్ కుమార్', కాజలొచ్చేసరికి 'పార్వతి'లా నటిస్తున్నారు. అండ్ 'ప్రభాస్‌ది', 'మోహన్ లాల్‌ది' గెస్ట్ రోల్స్. ప్రస్తుతం కంట్రీలోనే నంబర్ 1 స్టార్‌గా ఉన్నాడు 'ప్రభాస్'. సో, ఈ స్టార్ హీరోస్ ఏ చిన్న అంటే ఏ గెస్ట్ రోల్ పోషించినా సరే కోట్లలో కుమ్మరించాల్సొస్తుంది. కానీ ఈ సినిమాకి 'ప్రభాస్' ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడో తెలుసా? 'మోహన్ బాబు' అలాగే 'ప్రభాస్‌కి ఉన్న అనుబంధం గురించి మనం మాట్లాడుకుంటే 'బుజ్జిబాబు' సినిమా నుంచి వీళ్ళిద్దరి మధ్యన చాలా అనుబంధం అనేది ఏర్పడింది. 'బుజ్జిబాబు' సినిమాలో త్రిషకి అన్నయ్య కింద 'మోహన్ బాబు' నటించారు. అప్పటినుంచి వీళ్ళిద్దరూ కూడా బావ కింద మాట్లాడుకుంటూ ఉంటారు. సో, ఈ రిలేషన్‌షిప్‌ని బట్టి 'ప్రభాస్' ఈ సినిమా కోసం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఫ్రీగా చేస్తున్నారంట. అంటే ఇందులో 'ప్రభాస్' పాత్ర వచ్చేసరికి శివుడి వాహనం నంది కింద అనౌన్స్ చేశారు. అండ్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. అండ్ అదండి 'ప్రభాస్' సంగతి. 'ప్రభాస్' అభిమానులకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో, అలాగే రిలేషన్‌షిప్స్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తారు. సో, ఈ సినిమా కోసం వేరే హీరోలైతే కోట్లలో రెమ్యునరేషన్ తీసుకుంటారు. కాకపోతే 'ప్రభాస్' అండ్ 'మోహన్ బాబు'కి ఉన్న అనుబంధం వల్ల ఈ సినిమా అయితే ఫ్రీగా చేస్తున్నారు 'ప్రభాస్'. సో, ఇదండి మూవీ అప్డేట్. మరొక అప్డేట్‌లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి ఆంధ్రప్రభ.